హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ 2026 యాక్షన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 మందిని ఆటగాళ్లను వదిలేసింది. 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మొత్తంగా ఆర్సీబీ దగ్గర ప్రస్తుతం 16.4 crores పర్సు మనీ ఉంది. ఇక 8 మంది వరకు ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 2 ఫారిన్ ప్లేయర్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమైన లియాన్ లివింగ్స్టోన్ అయితే ఆర్సీబీ జట్టు ఐపీఎల్ యాక్షన్లోకి రిలీజ్ చేసింది. ఇక లియాన్ లివింగ్స్టోన్కు బదులు ఆర్సీబీ జట్టు ముందున్న ఆప్షన్స్ ఏంటి అని మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూసే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లియామ్ లివింగ్స్టోన్కు రీప్లేస్మెంట్గా ఆర్సీబీ జట్టు టార్గెట్ చేసే ప్లేయర్స్ లిస్టులో మొదటిగా చూసుకున్నప్పుడు మొయిన్ అలీ ఉంటాడు. ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను టాప్ ఆర్డర్ నుంచి ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అదేవిధంగా మంచి స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ కూడా కాగలడు. కాబట్టి ఆర్సీబీ ఇతన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇతన్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్ చేసే ప్లేయర్, సెకండ్ ప్లేయర్ చూసుకున్నప్పుడు మైకెల్ బ్రేస్వెల్ అని చెప్పవచ్చు. ఇతన్ని కూడా ఆర్సీబీ జట్టు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం న్యూజిలాండ్ తరపున చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మరియు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. అదేవిధంగా ఆర్సీబీ జట్టుకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్, అదేవిధంగా స్పిన్ వల్ల కూడా యూజ్ అవుతాడు. కాబట్టి ఇతన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఆర్సీబీకి ఉందని చెప్పవచ్చు. సో మైకెల్ బ్రేస్వెల్ని కూడా ఆర్సీబీ సెకండ్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక లియామ్ లివింగ్స్టోన్కి రీప్లేస్మెంట్గా థర్డ్ ప్లేయర్ సికిందర్ రాజా. ఇతను కూడా జింబాబ్వే తరపున ఈ మధ్య చాలా గొప్పగా రాణించాడు. కాబట్టి ఇతను యాక్షన్లోకి వస్తే చాలా డిమాండ్ ఉన్న ప్లేయర్ మరియు ఆర్సీబీకి చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయగల సత్తా కూడా ఇతని వద్ద ఉంది. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా యూజ్ అవుతాడు. బౌలింగ్ కూడా చేయగలడు, స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. కాబట్టి ఆర్సీబీ ఇతన్ని థర్డ్ ఆప్షన్గా లివింగ్స్టోన్కు రీప్లేస్మెంట్గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేయర్గా తీసుకున్నప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను బ్యాట్స్మెన్గా మరియు స్పిన్ బౌలర్గా కూడా యూజ్ అవుతాడు. కాబట్టి అదేవిధంగా తక్కువ రేటుకు కూడా యాక్షన్లో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇతన్ని కూడా ఆర్సీబీ టార్గెట్ చేసే అవకాశం గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా లియామ్ లివింగ్స్టోన్కు బ్యాకప్గా ఈ ప్లేయర్లనైతే ఆర్సీబీ చూస్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఒకవేళ రజాత్ పాటిదార్ ఇంజురీ విషయాన్ని కనుక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, ఎందుకంటే రజాత్ పాటిదార్కు ఈ మధ్య ఇంజురీ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇతని ఇంజురీ విషయాన్ని కనుక దృష్టిలో ఉంచుకున్నట్లయితే అతనికి బ్యాకప్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ లేదా మాథ్యూ షాట్ లేదా డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ను కూడా ఆలోచించే అవకాశం ఉన్నది. రజాత్ పాటిదార్కు బ్యాకప్గా దేవదత్ పడిక్కల్ ఉన్నప్పటికీ ఒక ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ను తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా బౌలర్ అయినటువంటి జోస్ హాజిల్వుడ్ ఇంజరీ గురించి. సో హాజిల్వుడ్కు ఈ మధ్య ఇంజరీ అవ్వడం వల్ల అతనికి ఒక బ్యాకప్ ఫారిన్ బౌలర్ను తీసుకోవాల్సిన అవసరం ఆర్సీబీకి ఇప్పుడు ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ 2026 వరకు హాజిల్వుడ్ 100% కోలుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఉన్నది. కానీ బై ఛాన్స్ చెప్పలేం, ఒక బ్యాకప్ ఫారిన్ ప్లేయర్ను తీసుకుంటే బెటర్గా ఉంటుందని ఆర్సీబీ ఆలోచిస్తూ ఉండొచ్చు. అఫ్కోర్స్ నువాన్ తుషార ఫారిన్ బౌలర్స్ ఉన్నప్పటికీ లుంగి ఎంగిడిని రిలీజ్ చేశారు. కాబట్టి ఆర్సీబీకి ఒక ఫారిన్ బౌలర్ ఖచ్చితంగా అవసరం. సో అవైలబుల్ ఫారిన్ బౌలర్స్ చూసుకున్నప్పుడు మొదటి ప్లేయర్గా గెరాల్ కోయెట్జీ. గత సంవత్సరం గుజరాత్ తరపున ఆడినటువంటి ఈ ప్లేయర్ 4 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆర్సీబీకి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇతన్ని
జోష్ హాజిల్వుడ్కు బ్యాకప్గా టార్గెట్ చేసి ఉండొచ్చు. ఇక సెకండ్ ప్లేయర్గా మ్యాట్ హెన్రీ లాస్ట్ ఇయర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఉన్నప్పటికీ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇతను కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది కాబట్టి ఆర్సీబీ జట్టు బ్యాకప్ ఫేసర్గా ఇతను కూడా ఆప్షన్లో ఉండొచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ ప్లేయర్గా జాకబ్ డఫీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జాకబ్ డఫీ ఐపీఎల్ యాక్షన్లోకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇతను లాస్ట్ న్యూజిలాండ్లో చాలా అద్భుతంగా రాణించాడు కాబట్టి ఆర్సీబీ కూడా తన బ్యాకప్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా ఫాస్ట్ ఫారిన్ బౌలర్స్ మనం చూసుకున్నప్పుడు స్పెన్సర్ జాన్సన్, హెన్రిచ్ నోకియా లాంటి ఫారిన్ బౌలర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరిలో ఒక ఫారిన్ బౌలర్ని ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2026 యాక్షన్లో ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పవచ్చు. ఈ విధంగా రజాత్ పాటీదార్కు బ్యాకప్గా ఒక బ్యాట్స్మెన్ను, లియామ్ లివింగ్స్టోన్ను రిలీజ్ చేశారు కాబట్టి అతనికి ఒక బ్యాకప్గా ఒక ఆల్రౌండర్ని, అదేవిధంగా జోష్ హాజిల్వుడ్కు బ్యాకప్ ప్లేయర్గా లుంగి ఎంగిడిని రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళకు బ్యాకప్ ప్లేయర్గా ఆర్సీబీ టీం ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఇక మీరు ఆర్సీబీ టీంలో ఏ ప్లేయర్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.